ఫ్రెండ్స్, కాంతారా మూవీ హోంబలే ఫిలిమ్స్ అండ్ KGF 2 మేకర్స్ ద్వారా నిర్మించబడింది. ఈ మూవీ కర్ణాటకలో KGF 2 రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసింది. కాంతారా మూవీ కేవలం 2 వారాల్లోనే 35 కోట్ల రూపాయలు సంపాదించింది. అదే KGF 2 వచ్చి 34 కోట్ల రూపాయలు సంపాదించింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కాంతారా మూవీకి సంబంధించిన బిహైండ్ సీన్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ మూవీలోని ఎద్దుల పోటీ గుర్తుండే ఉంటుంది. అందులో హీరో అయినటువంటి శివ 2 ఎద్దులతో పోటీ పడతాడు. ఈ ఒక్క నిమిషం సీక్వెన్స్ కోసం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఈ 2 ఎద్దులు ఉన్న యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ షాట్ని కంప్లీట్ చేస్తున్నప్పుడు ఆర్టిస్టులకు కొన్ని గాయాలు కూడా అయ్యాయి. రిషబ్ శెట్టి ఆ ఎద్దులతో పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంతేకాదు, షూటింగ్ టైంని దాదాపుగా 30 నుండి 40 రౌండ్స్ వరకు తీయడం జరిగింది. దానివల్ల డిఫరెంట్ యాంగిల్స్ నుండి ఈ సీన్ని పర్ఫెక్ట్గా షూట్ చేయగలిగారు. రిషబ్ శెట్టి అతని టీం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ మూవీ షూటింగ్ మొత్తం దాదాపు కర్ణాటక అడవిలోని ఒక పెద్ద సెట్ని తయారు చేసి తీశారు. దీనిలోని కొన్ని సీన్స్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ మూవీ సినిమాటోగ్రఫీ అరవింద్ చేశాడు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. బుక్ మై షోలో 7,000 వ్యూస్తో ఈ మూవీ రికార్డును బ్రేక్ చేసింది. బుక్ మై షోలో ఈ మూవీ 99% రేటింగ్ని పొందింది. బుక్ మై షో హిస్టరీలోనే మొదటిసారి ఈ మూవీకి ఇంత రేటింగ్ లభించింది. దానితో పాటు మరో విషయం ఏమిటంటే, ఈ మూవీకి యాక్టర్ అండ్ డైరెక్టర్ ఒక్కడే. అతని పేరు రిషబ్ శెట్టి. ఈ మూవీలో రాజు ఒక దేవుడి విగ్రహానికి బదులుగా ఆ గ్రామ ప్రజలకు ఒక పెద్ద అడవిని ఇస్తాడు. తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు. అతను ఈ అడవి ప్రభుత్వానికి చెందిందని చెప్తాడు. అక్కడి నుండి ఈ మూవీ స్టోరీ ముందుకు సాగుతుంది. ప్రతి సినిమాలో ఎఫెక్ట్స్ కోసం సాధారణంగా VFXని యూజ్ చేస్తారు. కానీ ఈ సినిమాకి అటువంటివి ఏమీ యూజ్ చేయకుండా రియల్గా తీయడం జరిగింది. ఈ మూవీ దాని కల్చర్కి ఒక కొత్త గుర్తింపుని అందజేస్తుంది. ఈ మూవీలో నటించిన యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూవీని ఒక మాస్టర్ పీస్గా మార్చేసింది. ఈ మూవీ క్లైమాక్స్ నిజంగా రోమాలు నిక్కబొడిచేలా చేస్తుంది. ఇందులో కెమెరాస్ను తాడు హెల్ప్తో వేలాడదీసి కూడా సీన్ని షూట్ చేశారు. నిజానికి ఈ విధమైన సీన్స్ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్లోనే ఉందని చెప్పాలి. విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంత బ్లాస్ట్ విజువల్స్ని 50 కోట్ల VFX మూవీలో కూడా చూడలేం మనం. కానీ కాంతారా మూవీని 16 కోట్ల రూపాయల బడ్జెట్తోనే తీయడం జరిగింది. మీకు కోళ్ల పందెం సీన్ గుర్తుండే ఉంటుంది. ఇందులో శివ ఎద్దుల రేసింగ్ తర్వాత కోడి పందానికి వస్తాడు. రిషబ్ శెట్టి ఈ సీన్ షూటింగ్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దీని తర్వాత శివ ఫైట్ చేస్తాడు. ఈ సీన్ని 2 అడుగుల లోతుగల బురదలో షూట్ చేశారు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఈ సీన్ షూట్ అవుతూ ఉండడం చూడొచ్చు. ఈ సీన్ పర్ఫెక్ట్గా రావడం కోసం బురదలో దిగి గింబల్ కెమెరాతో సీన్ని షూట్ చేశారు. రిషబ్ శెట్టి ఈ సీన్ షూట్ చేస్తూ ఉండడం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో ఎవరికీ దెబ్బలు తగలకుండా ఉండడం కోసం పెద్ద బెడ్స్ని కూడా యూజ్ చేశారు. దానివల్ల ఫైటింగ్ టైంలో ఎవరైనా బురదలో పడిపోతే వారికి దెబ్బలు తగలకుండా ఉంటాయి. ఇప్పుడు మనం లీలా క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ కాంతారా మూవీలో రిషబ్ శెట్టికి హీరోయిన్గా సప్తమి గౌడ చేసింది. ఆమె ఈ మూవీ ఇంటర్వెల్ కంటే ముందు DRFO కానిస్టేబుల్గా మారుతుంది. ఈ సీన్ ఎప్పుడైతే శివ లీలా బైక్ పైన వెళ్తూ ఉంటారో ఆ టైంలో ఉంది. ఈ సీన్ షూటింగ్ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఈ సీన్స్లో ఎక్కడా కూడా మీరు ఏ విధమైన బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ని చూడలేరు. ఈ సీన్లో లీలా ఫారెస్ట్ ఆఫీసర్గా వాళ్ళు ఊరికి వచ్చిన టైంలో ఉంది. ఈ సీన్ రిషబ్ శెట్టి లీలాకి ఫారెస్ట్ నుండి వచ్చే సీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టైంలో ఉంది. సప్తమి గౌడ మరియు రిషబ్ శెట్టి యొక్క గ్లామటిక్ నిజంగా చాలా క్యూట్గా అనిపిస్తుంది. లీలా యొక్క మరికొన్ని బిహైండ్ సీన్స్ని ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ మూవీ సినిమాటోగ్రఫీని మీరు ఈ సీన్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఫారెస్ట్లోని ప్రతి సీన్ని చాలా పర్ఫెక్ట్గా చూపించడం కోసం ఫాగ్ని యూజ్ చేశారు.
ఇక్కడ మీరు స్క్రీన్ పైన ఒక వ్యక్తి అడవిలో ఫాగ్ను వదులుతూ ఉండడం ఇక్కడ చూడొచ్చు. దానితో పాటు అడవిలోని రోడ్డు దారిలో ఫాగ్ని చూపించడం కోసం కూడా వెహికల్స్ ద్వారా ఫాగ్ను వదులుతూ ఉండడం ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ బిహైండ్ ద సీన్ శివ మరియు అతని ఫ్రెండ్స్ అడవిలో అడవి పందిని వేటాడడం కోసం వెళ్ళిన టైంలో ఉంది. రిషబ్ శెట్టి మరియు అతని ఫ్రెండ్స్ని ఈ షూటింగ్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. వేటాడడానికి సంబంధించిన ఈ సీన్స్ మొత్తాన్ని నైట్ టైంలో షూట్ చేయడం జరిగింది. అడవిలో నైట్ టైంలో షూట్ చేయడం చాలా రిస్క్తో కూడుకున్నది. కానీ ఈ సీన్స్ చాలా ఎక్కువ ఎఫెక్టివ్గా అనిపించడం కోసం నైట్ టైంలో షూట్ చేశారు. ఈ బిహైండ్ ద సీన్ శివ అతని ఫ్రెండ్స్ అడవిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ని క్రాస్ చేస్తున్న టైంలో ఉంది. రిషబ్ శెట్టి అతని ఫ్రెండ్స్ బైక్ పైన ఈ సీన్ ని షూట్ చేస్తూ ఇక్కడ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. మీకు ఈ సీక్వెన్స్ గుర్తుండే ఉంటుంది. శివ మరియు అతని గ్యాంగ్ పోలీసుల అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసం అడవిలో దాక్కుంటారు. ఈ సీక్వెన్స్ షూటింగ్ అవుతూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ సీక్వెన్స్ ని మార్నింగ్ టైంలో షూట్ చేశారు. కాంతార మూవీలో రిషబ్ శెట్టి డ్యూయల్ రోల్ ని ప్లే చేశాడు. ఇందులో శివ ఫాదర్ రోల్ ని కూడా రిషబ్ శెట్టినే చేశాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో ఎప్పుడైతే బోతకోలా డాన్స్ ఉంటుందో అక్కడ రిషబ్ శెట్టి మొదటిసారి బోతకోలా డాన్స్ ని పర్ఫామ్ చేస్తాడు. ఆ సీన్ ని రాజ్బీ శెట్టి డైరెక్ట్ చేశాడు. మిగిలిన మూవీ మొత్తం రిషబ్ శెట్టినే డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో మీరు ఈ ఫారెస్ట్ ఆఫీసర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ని చూసే ఉంటారు. డిఆర్ఎఫ్ఓ ఆఫీసర్ క్యారెక్టర్ ని కిషోర్ అనే అతను ప్లే చేశాడు. ఈ మూవీలో ఇతని పేరు మురళి. ఈ బిహైండ్ ద సీన్ ఎప్పుడైతే అడవిలో శివ ఇంటి దగ్గరికి ఫారెస్ట్ ఆఫీసర్ వస్తాడో ఆ టైంలో ఉంది. మురళి ఈ సీన్ షూటింగ్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. దానితో పాటు ఈ మూవీ యొక్క యాక్టర్ అండ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఈ సీన్ ని అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండడం ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ అడవిలోని మరికొన్ని సీన్స్ షూటింగ్ అవుతూ ఉండడం కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మూవీలో కాస్ట్యూమ్ డిజైన్ డిపార్ట్మెంట్ ని రిషబ్ శెట్టి వైఫ్ ప్రగతి శెట్టి మెయింటైన్ చేసింది. రిషబ్ శెట్టి మరియు అతని వైఫ్ మూవీ సెట్ లో మాట్లాడుకుంటూ ఉండడం ఇక్కడ మీరు చూడొచ్చు. దానితో పాటు అడవిలోని మరికొన్ని సీన్స్ యొక్క బిహైండ్ ద సీన్స్ ని కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ మూవీ షూటింగ్ కోసం ఏ విధమైన బ్లూ అండ్ గ్రీన్ స్క్రీన్ బ్యాక్గ్రౌండ్ ని యూజ్ చేయడం జరగలేదు. ఈ మూవీలోని ప్రతి సీన్ ని రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం జరిగింది. నిజానికి ఈ మూవీలో ప్రతి ఒక్క సీన్ ఏ విధంగా ఉంది అంటే మీరు వాటిని మీ మొబైల్ ఫోన్కి వాల్పేపర్గా సెట్ చేసుకోవచ్చు. క్లైమాక్స్లో రిషబ్ శెట్టి పెర్ఫార్మెన్స్ మూవీని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఈ మూవీ కేవలం 16 కోట్ల బడ్జెట్తో తయారు చేయబడింది. కానీ ఈ మూవీ బాక్స్ ఆఫీస్లో దాదాపు 200 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ వెనుక డైరెక్టర్, యాక్టర్, రైటర్ రిషబ్ శెట్టి మరియు అతని టీం యొక్క డెడికేషన్ ఇందులో చాలా స్పష్టంగా క్లియర్గా కనబడుతుంది. దానితో పాటు కిషోర్ మరియు సప్తమి గౌడ పర్ఫార్మెన్స్ ఈ మూవీని ఒక మాస్టర్ పీస్ గా మారుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.